So good evening dear students of grade 10. Right now we are going to discuss one of the most important relation, that is about relation between LCM of two numbers and HCF of two numbers and the product of two numbers. So already మనకి previous video class లో how to find LCM and HCF of two numbers అండ్ అలాగే హౌ టు ఫైండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ త్రీ నెంబర్స్. అంటే టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్, అలాగే త్రీ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? బై ద ప్రాసెస్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేస్తాం. ఇప్పుడు మీకు ఒక రిలేషన్ తెలియాలన్నమాట. ఆ రిలేషన్ ఏంటంటే మీకు జస్ట్ రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి క్లాస్లో మీకు చెప్పాను. టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు అంటే ఏ కామా బి అనే ఒక టూ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఓకే, ఈ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికి ఒక ప్రాపర్టీ అంటే ఒక బాక్స్లో ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ఏ నెంబర్స్ అయితే వాళ్ళు ఇస్తారో, అంటే ఏ టూ నెంబర్స్ అయితే ఇస్తారో వాటిని మనం ఏ కామా బి అనుకుంటాం. ఏమంటాం? ఏ కామా బి అనుకుంటాం. ఆ టూ నెంబర్స్ని పక్కన పెట్టి ఆ టూ నెంబర్స్కి ఎల్సిఎం కడతాం, అలాగే ఆ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ కడతాం. అంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్. అంటే టూ నెంబర్స్ ఏంటి? ఏ కామా బి. అంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి రెండు కట్టి పక్కన పెడతాం. ఓకే, అలాగే ఇక్కడ మెయిన్ నెంబర్స్ రెండు ఉన్నాయి ఏ కామా బి, వాటి యొక్క ప్రొడక్ట్ చేస్తాం. అంటే ఏ ఇంటూ బి, వాడు ఇచ్చినటువంటి టూ నెంబర్స్ని ఏ ఇంటూ బి చేస్తాం. ఇప్పుడు ఆ ప్రొడక్ట్ ఏదైతే చేసామో అసలైన టూ నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా? అసలైన టూ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఏ ఇంటూ బి చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని దేనికి ఈక్వల్ అవ్వాలి? మనం చేసినటువంటి ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అలాగే హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అనమాట. అది మనం ఇక్కడ ప్రూవ్ చేస్తాం. అది కరెక్టా కాదా అన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో అసలు సమ్ ఏం చెప్తున్నాడో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ జాగ్రత్తగా స్టడీ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైండ్ హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? మనని ఫైండ్ హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్తో పాటు ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ టూ నెంబర్స్ ఏంటి? ఒకటి 26, ఇంకొకటి 91. అంటే ఏని 26 అనుకుంటున్నాను, బిని 91 అనుకుంటున్నాను. టూ నెంబర్స్ అంటే ఏ కామా బి, అంటే ఏ ప్లేస్లో 26, బి ప్లేస్లో 91. ఓకే, ఆ రెండు పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ 26కి 91కి హెచ్సిఎఫ్ కట్టాలి, ఆ 26 91కి ఎల్సిఎం కట్టాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. కట్టిన తర్వాత ఏం చేయమంటున్నాడు? ఆ రిలేషన్ ఏదైతే ఉందో అది వెరిఫై చేయమంటున్నాడు. ఇప్పుడు చెప్తాను ఏంటి? ఆ టూ నెంబర్స్ యొక్క ఎల్సిఎము, ఆ టూ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్, ఆ ఏ కామా బి అంటే ఏంటి? అవే 26 91. ఈ 26 91 యొక్క ఎల్సిఎము అలాగే 26 91 యొక్క హెచ్సిఎఫ్ రెండు ప్రొడక్ట్ చేస్తే ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ అసలైన టూ నెంబర్స్. అసలైన టూ నెంబర్స్ అంటే ఏంటి? 26 ఇంటూ 91కి ఈక్వల్ అవ్వాలన్నమాట. ఏది ఈక్వల్ అవ్వాలి? ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఇది మనం కరెక్టా కాదని ఇప్పుడు చూస్తాం. సో ఫస్ట్ లెట్ ఏ ఈక్వల్ టు 26 తీసుకున్నా లేదా, బి ఈక్వల్ టు 91 తీసుకున్న తర్వాత అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా చేస్తాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేస్తాం. కాబట్టి 26 తీసుకుని టూ టేబుల్తో స్టార్ట్ చేస్తాం. 2 13s are 26 సరిపోయిందా లేదా? నెక్స్ట్ 13 విత్ 2 పాసిబుల్ అవ్వదు కాబట్టి మళ్ళీ 13 విత్ 13 అవ్వాలి. ఎందుకంటే 13 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి మళ్ళీ 13తోనే అవ్వాలి. కాబట్టి 13 1s are 13 అనమాట. సో ఫైనల్లీ 26 ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 1, 2 ఒకసారి ఉంది, 13 ఒకసారి ఉంది. చూడండి, 2 పవర్ 1 13 పవర్ 1 ఇంటూ 1. 1 అనేది అన్నింటిలో కామన్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఏంటి? 91. సో 91కి 2 టేబుల్లో పాసిబిలిటీ అవ్వదు, 3 టేబుల్లో అవ్వదు. ఎందుకంటే 3 టేబుల్ 90 వరకు అవుతుంది తప్ప 91 అవ్వదు. అంటే 2 అవ్వదు, 3 అవ్వదు, 5 అసలు అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో. సో 2 3 5 అన్నవి అవ్వవు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7తో ట్రై చేయాలన్నమాట. అందుకే నేను 7తో ట్రై చేశాను. 2 టేబుల్ అవ్వదు, 3 టేబుల్ అవ్వదు, 5 టేబుల్ అవ్వదు. నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 7తో అవుతుంది అనమాట. ఇక చూడండి, 7 13s are 91 సరిపోయిందా లేదా? మళ్ళీ 13కి 13 ఫ్యాక్టర్ అవ్వాలి. ఎందుకు? ప్రైమ్ నెంబర్ కాబట్టి 13 1s are 13. కాబట్టి 91 ఎలా రాసుకోవచ్చు? 7 పవర్ 1 13 పవర్ 1 ఇంటూ 1. ఇక చూడండి, 7 పవర్ 1 13 పవర్ 1 ఇంటూ 1. ఇప్పుడు ఈ టూ నెంబర్స్కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసాం. ఇప్పుడు మనం ఈ టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ కట్టబోతున్నాం. ఆ టూ నెంబర్స్ ఏ కామా బి 26 కామా 91 ఏం కట్టబోతున్నాం? హెచ్సిఎఫ్. ఎలా కట్టాలి? హెచ్సిఎఫ్లో మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ టూ నెంబర్స్లో అంటే ఏ కామా బిలో
కామన్గా ఉన్న నెంబర్ చూసుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, కామన్ లేదు. ఇక్కడ 13 ఉందా లేదా అంటే కామన్గా ఉన్న నెంబర్ ఫస్ట్ రాసేసుకోండి. అంటే 13 రాసుకుని ఆ 13లో లీస్ట్ పవర్స్ ఏది ఉందో చూసుకోండి. ఇక్కడ 13 పవర్ 1 ఉంది, ఇక్కడ 13 పవర్ ఉంది, కాబట్టి 13 పవర్ 1 లీస్ట్ పవర్ అవుతుంది. 13 పవర్ 1 ఎంత వాల్యూ 13 కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి 13 వచ్చింది అనమాట. నెక్స్ట్ ఎల్సిఎం కట్టబోతున్నాం. ఎల్సిఎం ఆఫ్ మళ్ళీ 2 నెంబర్స్ ఏంటి 26, 91 అంటే ఏ కామా బి. ఎల్సిఎం చేసేటప్పుడు ఏం చెప్పాను, మొత్తం అన్ని నెంబర్స్ ఇన్వాల్వ్ చేయాలి. అన్ని నెంబర్స్ అంటే ఏముంది 1 ఉంది, 2 ఉంది, 7 ఉంది, 13 ఉంది. చూడు 2 ఇంటూ 7 ఇంటూ 13 ఇంటూ 1 అన్నీ చేసిన తర్వాత ప్రతి నెంబర్లో హయ్యెస్ట్ పవర్స్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు 2లో హయ్యెస్ట్ పవర్ ఏముంది 1 ఉంది, ఇంకా 1 దాటి ఏది లేదు కాబట్టి 2 పవర్ 1. 7లో కూడా 1, 13లో కూడా 1, 1లో కూడా 1 అంటే 2 ఇంటూ 7 ఇంటూ 13, 2 7s are 14, 14 ఇంటూ 13 182. అంటే ఎల్సిఎం ఏమో 182 వచ్చింది దేనికి 2 నెంబర్స్కి. హెచ్సిఎఫ్ ఏమో ఎంత వచ్చింది 13 వచ్చింది. అంటే ఎల్సిఎం ఏమో 182, హెచ్సిఎఫ్ ఏమో 13. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎల్సిఎం అయిపోయింది, హెచ్సిఎఫ్ అయిపోయింది, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ప్రాపర్టీ ఒబే అవుతుందో లేదో చూసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఫస్ట్ ప్రొడక్ట్ కట్టేయండి. ఆ 2 నెంబర్స్ ఏంటి ఏ కామా బి అంటే 26, 91 యొక్క ప్రొడక్ట్. అంటే 26 ఇంటూ 91 ఇగో ఇక్కడ 26 ఇంటూ 91 చేస్తే మనకి ఎంత వచ్చింది చూడండి 2366 వచ్చింది. అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇగో ఏ కామా బి అవునా. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేస్తే ఎంత వచ్చింది 26 ఇంటూ 91 చేస్తే 2336 వచ్చింది. అంటే ఆర్హెచ్ఎస్ 2366 2366 వచ్చింది అనమాట. ఓకే నెక్స్ట్ ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి, ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఆల్రెడీ కట్టాం. ఇంకో ఎల్సిఎం ఎంత వచ్చింది 182 వచ్చింది. అంటే ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఎంత 182 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత 13 అనమాట. అంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే అది కూడా 2366 అనమాట. అంటే దీని ప్రకారంగా మనకి ఏమర్థమైంది, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ కామా బి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు దేర్ ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ రిలేషన్. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లు ఏమి ఇస్తాడంటే హెచ్సిఎఫ్ ఇచ్చేస్తాడు, అలాగే 2 నెంబర్స్ ఇస్తాడు, ఇచ్చి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేసి ఆ వచ్చిన నెంబర్ని ఈ హెచ్సిఎఫ్తో డివైడ్ చేస్తే అప్పుడు ఎల్సిఎం వచ్చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు మళ్ళీ 2 నెంబర్స్ ఇచ్చి, మళ్ళీ ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేసి ఇచ్చినటువంటి ఎల్సిఎంతో డివైడ్ చేస్తే హెచ్సిఎఫ్ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఆ మోడల్స్ కూడా చేద్దాం. ఐ థింక్ ఇట్స్ వెరీ క్లియర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దిస్ మోడల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో గుడ్ ఈవినింగ్.